హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇప్పటికే ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తోన్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత హైటెక్ సిటీని పోలిన విధంగానే మరో ఐటీ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ అనగానే ముందుగా అక్కడి వారసత్వ సంపద, 500 ఏళ్ల చరిత్రతో పాటు హైటెక్ సిటీ గుర్తుకు రావడం సర్వసాధారణం. దేశంలో టాప్ ఐటీ కంపెనీలు ఉన్న నగరాల్లో ఒకటిగా పేరుగాంచిన హైదరాబాద్లో ఇప్పుడు మరో హైటెక్ సిటీ రాబోతోంది. 5 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో ఏకంగా 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రంగారెడ్డి జిల్లా గండిపేట మండల పరిధిలోని పుప్పలగూడ పరిసరాల్లో మొదటి దశలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షతన మంత్రులు దుద్దిర్ల శ్రీధరబాబు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, సిఎస్ శాంతికుమారి, పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.